కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జగన్కు భారీ షాక్ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన మంగళి కృష్ణకు ప్రధాన అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడి 300 మందికి పైగా కార్యకర్తలతో టీడీపీలో చేరారు. వేంపల్లిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేసి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. 2029 నాటికి పులివెందుల నియోజకవర్గంలోనూ టీడీపీ జెండా ఎగురవేస్తామని చెబుతున్న నేతలతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఇటీవల వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తూనే ఉన్నాయి. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ప్రధానంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంతో, అదేవిధంగా ఇన్ఛార్జి బీటెక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేంపల్లి మండలంలో పార్టీలో చేరారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వేంపల్లి ప్రాంతంలో పార్టీలో చేరుతున్నారు. ఎట్లా చూస్తారు మీరు? కూటమి పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కేంద్రం నుంచి బీజేపీ పరిపాలన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తోడు ఈ రాష్ట్రం కష్టాల నుంచి గట్టెక్కి 1.5 సంవత్సర కాలంలో అభివృద్ధి వైపు పయనిస్తోంది. నారా లోకేష్ గారి కృషితో ఈరోజు రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల కోట్ల పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు, సంపద సృష్టించే శక్తి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారి దూరదృష్టితోనే ఇదంతా జరుగుతుందనేది అర్థమవుతా ఉంది. అందుకే రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండదు. గత ఎన్నికల్లో మీరు చూశారు, ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు 7 స్థానాలు గెలిచాం. స్థానిక సంస్థల ఎన్నికలతో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయ పరంపర కొనసాగుతుంది. జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, కడప కార్పొరేషన్తో సహా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉన్నాం. దీంట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా జనానికి విశ్వాసం పోయింది. ముఖ్యమంత్రి గారి పర్యటన తొందరలో ఉంది. మరి వాళ్ళ చేతుల మీదుగానే తాగునీటి ప్రాజెక్టును ఈ 1.5 సంవత్సర కాలంలో పూర్తి చేశాం. దాని ఇనాగ్రేషన్ కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది భవిష్యత్తు? నేను కూడా నిజంగా ఐ కాంట్ ఎక్స్పెక్ట్, అసలు ఊహించలే. నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా చంద్రాన్ని నేను అడగలే నాకు చేయమని కానీ ఇంకోటి కానీ, మంచి మిత్రుడైనా కూడా. జగన్మోహన్ రెడ్డిది పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు చూశారు. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఇంకా ఇతను వేస్ట్, మనం ఏదో మా తరతరాల నుంచి వాళ్ళ రాజారెడ్డిని, రాజశేఖర రెడ్డిని చూస్తా ఈయనను మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు. మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా ఉంది, కొత్త నాయకత్వం కూడా ఉంది. ఆయనకు సపోర్ట్ చేసి చూద్దాం. టీడీపీ వాళ్ళు కూడా క్యాడర్ బాగుంది, వాళ్ళ కార్యకర్తలు బాగున్నారు, అనేక మందిని పార్టీలో కూడా చేర్చుకున్నారు. ఏమైనా జరగచ్చు అనే స్టేజ్కి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు న్యూట్రల్గా ఉండే ఓటర్స్ ఒక 30-40 వేల మంది ఉంటారు. పార్టీకి సంబంధం ఉండదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు ఎవరు. అలాంటి వాళ్ళను మనము మన వైపు లాగకెళ్ళాలంటే ఈ ఎక్సర్సైజ్లంతా అవసరం. 2029 నాటికి ఈ పులివెందుల నియోజకవర్గం భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఇది పోతుంది, ఇంకా చాలా ఇబ్బంది పడతామని. అటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వీక్గా ఉన్నాం, మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి. అక్కడ ఎవరున్నారు మంచి లీడర్స్, వాళ్ళను మేము అడగడము, లాగడము. మాకు ఒక స్ట్రాటజీ, ప్రణాళిక ఉంది. తప్పకుండా సక్సెస్ అవుతాం మురళి. ఈ లోకల్ లీడర్లో మనము నమ్ముకునేందుకు వీడు కృష్ణ మనిషి అది ఇది అని చెప్పి దూరం పెట్టుకోవడంతో వాళ్ళని నమ్ముకొని మనము ప్రత్యేకంగా మనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, అన్యాయం జరగడంతో మనము చేరడం జరిగింది. ఎవరైనా చేరేటువంటి అవకాశం ఉందా వైసీపీ వాళ్ళు? ఇంకా చేరుతారు, ఇంకా చేరే వాళ్ళు ఉన్నారు, పంచాయతీ చేరుతారు. జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, వేంపల్లె.